మనం పాటించవలసినటువంటి నియమాలను కొన్ని మనం చిన్న కథ రూపంలో వివరించేదానికి నేను కొద్దిగా ప్రయత్నం చేస్తాను. మనం అరటి పండును తొక్క తీసివేసి తినేస్తాం. అలాగే మామిడి పండు టెంక తీసేసి తింటాం. తరువాత దానిమ్మ పండు తొక్క తీసేసి తింటాం. అలాగే సపోటా పండు తొక్కు తీసి తిన్న తరువాత అందులోని గింజలను నమిలి ఊసేస్తాం. ఇది సర్వసాధారణం, అందరికీ తెలిసినటువంటి విషయం. మన సమాజం గురించి తీసుకుంటాం, లేదా మన కుటుంబం గురించి తీసుకుంటాం. మన చుట్టూ ఉన్నవారు, మన స్నేహితులు, మన బంధువులు, మన కుటుంబం ఎవరైనా కావచ్చు. వీళ్ళందరిలో కూడా కొన్ని గుణాలు ఉంటాయి. అంటే ఇది ఎవరిని ఏలెత్తి చూపటం కాదు, కొన్ని నిజాలు మనం తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి పళ్ళు అన్నిట్లో కూడా అవసరమైనది మాత్రమే మనం తీసుకొని అనవసరమైనటువంటి వాటిని మనము వదిలేస్తున్నాం. అలాగే మనుషుల్లో ఉన్నటువంటి గుణాల్లో కూడా వారి యొక్క చెడు ప్రవర్తన, చెడు గుణాలు సంబంధించినట్టు ఏమన్నా ఉంటే వాటన్నిటినీ మనం పక్కకు తోసివేసి వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మాత్రమే మనం ఆస్వాదించాలి, పండ్లతో మాదిరిగా. అలా ఉన్నప్పుడే మన కుటుంబం కావచ్చు, మన చుట్టూ ఉన్న మన బంధువులు కావచ్చు, మన ఫ్రెండ్స్, స్నేహితులు కావచ్చు, బంధాలన్నీ కూడా పవిత్రంగా ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలా అని ఒకవైపే ఉంటే జరగదు. రెండు వైపులా కూడా మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నామో అవతల వారు కూడా ఆ విధంగా ఆలోచించగలిగితే అప్పుడు మాత్రమే నేను చెప్పిన దానికి ఫలితం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నేను చెప్పిన దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి మసలుకొని వారి యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి మంచి మాటల కోసం ఓ లైక్ కొట్టండి, ఓ షేర్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. నమస్తే, థ్యాంక్ యూ. మీ చంద్రమౌళి కోన.